మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు రామ్ దాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. అంతకంటే ముందు ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ ఆషాఢ మాసం ప్రారంభం అయిపోతుంది. ఈ ఆషాఢ మాసంలో జూలై 29న గురు పౌర్ణమి అని రాబోతుంది. పౌర్ణమి, విశేషంగా పౌర్ణమి వస్తే మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది లక్ష్మీ అమ్మవారి పూజలు బాగా చేసుకుంటారు. గురు పౌర్ణమి అనగానే అందరికి గుర్తుకొచ్చేది గురువు. సో దాన్ని గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని కూడా అంటుంటారంట. అసలు వ్యాసుడు ఎవరు? గురు పౌర్ణమి కాకుండా వ్యాస పౌర్ణమి అని పేరు ఎందుకు వచ్చిందంటారు? ఒకసారి దాని గురించి తెలియజేయండి. ఓకే అమ్మా. ఇది వ్యాసుడు నారాయణ స్వరూపం అంటారు చాలామంది. అయితే వ్యాసుడు ఆ రోజు జన్మించారు కాబట్టి, ఆ పౌర్ణమి జన్మించారు కాబట్టి వ్యాస పౌర్ణమి అనే పేరు కూడా ఉంది. అయితే వ్యాసుడిని విశ్వమంతా పెద్ద గురువుగా భావిస్తారు. అది నేను తర్వాత చెప్తాను ఎందుకు అలా అయిందని చెప్పేసి. ఆ రోజు ఆయన జన్మించాడు కాబట్టి, ఆయనకు అంత గురుస్థానం లభించింది కాబట్టి ఆ రోజు గురు పూర్ణిమ అనేవాళ్ళు చాలా బాగుంటారు. అయితే ఆ పూర్ణిమ గురువారం వస్తే ఇంకా చాలా విశేషమైంది. ఈసారి బుధవారం వచ్చింది. అయితే గురువారం రాకపోయినా గురు నక్షత్రంలో వస్తే అది కూడా గొప్ప అనమాట. అయితే ఈసారి అలా జరిగినట్లేదు. బుధవారం వచ్చినప్పుడు కూడా 29 తారీఖు వచ్చింది. అది కొంతమంది గురు పూర్ణిమ అని పిలుస్తారు, కొంతమంది వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. ముఖ్యంగా ఉత్తరాది వాళ్ళు వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. మన దక్షిణాది వాళ్ళంతా గురు పూర్ణిమ అని పిలుస్తారు. మరి గురువు గారు, ఇంతమంది గురువులు ఉండగా కూడా ఎగ్జాంపుల్ తీసుకుంటే దత్తాత్రేయ స్వామి వారే ఉన్నారు. మరి ఎందుకు వ్యాసుని గురువుగా ఎంచుకున్నారంటారు? ఇప్పుడు వ్యాసుడు చేసిన పని చాలా గొప్పది. అంటే ఆయన చేసిన పని చాలా చిన్న పని కాదు. ఎలా చేయాలంటే ఆయన ఎందుకు ఆ స్థానం ఇచ్చారనే మాటకి ఒక పురాణపరమైన ఉదంతం ఒకటి ఉంది. ఇప్పుడు ఆయన జన్మించక పూర్వం మామూలుగా వేదాలు ఉన్నాయి. వేదాలు ఎవరు రాయలేదు. వాటిని అపౌరుషేయాలు అంటారు. అపౌరుషేయాలు అంటే ఎవరు వాళ్ళని రచించలేదు, కూర్చొని రచించలేదు. ఒక నవలలాగా కానీ, ఒక సాహిత్యంలాగా కానీ కూర్చొని రచించలేదు. మన మునులు, సప్తఋషులు అయితే ఏమిటి, జమనగ్నిముని, అగస్త్యముని, విశ్వామిత్రుడు, వీళ్ళందరూ వాళ్ళ తపోబలంతో దర్శించి విని మన మానవాళికి అందించారు. పూర్వంలో ఎలా ఉండేదంటే వాళ్ళ విద్యా విధానం గురుకుల పద్ధతిలో ఉండేది. అంటే మనకులాగా ఇట్లా టెక్స్ట్ బుక్స్ అట్లా ఏమి ఉండవు. వాళ్ళకి విద్యార్థులంతా ముందు కూర్చొని ఉంటారు, ముందు వరుసలో కూర్చొని ఉంటారు. గురువు ఒక స్థానంలో కూర్చొని వాళ్ళందరికీ బోధిస్తుంటాడు. వేదాలు అయితే ఇంకేదైనా, ఇంకే శాస్త్రాలైనా అన్నీ శృత పాండిత్యం అన్ని విని నేర్చుకునేవాడు అంతా. అలా ఈ మునులు అందించిన వాటిని గురు పరంపరగా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి అవి వచ్చాయి అన్నమాట. వేదాలు అనేవి వచ్చాయి. అలా వాటిని అపౌరుషేయాలు అంటారు. అపౌరుషేయాలు అంటే ఎవరు రచించలేదు అర్థం అనమాట. అయితే పూర్వకాలంలో ఎలా ఉండదంటే, మహాభారతం ముందు కాలంలో ఏంటంటే, ఒక వేదాన్ని నేర్చుకోవడం అనేది చాలా క్లిష్టతరమైన పనిగా ఉండేది, చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే వేదాలకు సంబంధించిన సూక్తాలు కానీ, దానిలో విధి విధానాలు కానీ కలిసిపోయి ఉండేవి. ఎవరైనా వేదం నేర్చుకోవాలనే ఉత్సాహం చూపించిన వాళ్ళు అంత పెద్ద వేదాన్ని ఒకేసారి నేర్చుకొని చాలా కష్టపడేవాళ్ళు. పైగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు రాచరికం చేసే వాళ్ళకి యుద్ధ విద్యలు నేర్చుకోవాలి, బ్రాహ్మణులకి స్తోత్రాలు నేర్చుకోవాలి, పూజలు చేయాలి, అలాంటివి ఉంటుంది. తర్వాత ఇంకొకరికి మామూలుగా సంగీతం సాధన చేసే వాళ్ళకి ఇంకొక రకమైన శాస్త్రం కావాలి. అయితే వీటన్నిటి సంబంధించిన పాండిత్యం అనేది వేదాల్లో ఉంది. అయితే వేదాలు ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ నేర్చుకోవడం, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలనేది చాలా మందికి తెలిసేది కాదు, చాలా క్లిష్టంగా ఉన్నది. అందుకని వ్యాసుడు ఏం చేశారంటే ఆ వేదాలన్నీ అవగతం చేసుకొని, అర్థం చేసుకొని, మిగతా మహర్షుల గురించి విని నేర్చుకుని వాటిని విభజించారు ఆయన. అంటే ఇంతవరకు ఋగ్వేదం, ఇంతవరకు యజుర్వేదం, ఇంతవరకు సామవేదం, ఇంతవరకు అథర్వణ వేదం, అట్లా వేదాలను విభజించారు ఆయన. వేదాలు విభజించడం ద్వారా ఏమైంది? కేవలం స్తోత్ర పఠనం, సూక్త పఠనం, పౌరోహిత్యం అట్లాంటివి చేయాలనుకునేవాళ్ళు ఋగ్వేదం నేర్చుకునేవాళ్ళు. తర్వాత హోమాలు, ఇట్లా తాంత్రికమైనవి నేర్చుకునేవాళ్ళు యజుర్వేదం. సంగీతపరమైన నేర్చుకునేవాళ్ళు సామవేదం. అథర్వణ వేదం అంటే మనం మానవులుగా ఎలా జీవించాలి, బెస్ట్ ప్రాక్టీసెస్, శాంతిగా అలాంటివన్నీ అథర్వణ వేదంలో ఉన్నాయి. కాబట్టి ఎవరి ఇంట్రెస్ట్కి తగినట్టుగా
వాళ్ళు నేర్చుకునే అవకాశం వచ్చింది అలా వేదాలను విభజించడం వల్ల. అది చిన్న పని కాదు, చాలా కష్టమైన పని, అది చాలా కష్టమైన పని. అది కాకుండా సామాన్య మానవులు వేదాలు నేర్చుకోవడం అనేది చాలా కష్టమైన పని అది. ఎందుకంటే దానికి ఒక స్వరం ఉంటుంది, అర్థం చాలా లోతైన అర్థం ఉంటుంది దానికి. అందుకని ఆయన ఏం చేశారంటే అష్టాదశ పురాణాలు రచించారు అన్నమాట. 8 అష్టాదశ వాటి ఎసెన్స్ తీసుకొని అష్టాదశ పురాణాలు రచించారు. దానిలో మహాభారతం కూడా ఆయన రాశారు, మీకు తెలిసి ఉంటుంది. మహాభారతం విఘ్నేశ్వరుడి హెల్ప్ తీసుకొని రాశారు ఆయన. ఈయన మహాభారతాన్ని వలిస్తుంటే విఘ్నేశ్వరుడు గంటం పట్టుకొని రాశారు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంటంటే వ్యాసుడు విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాడు, నేను మహాభారతం మీకు చెప్తాను, మీరు కూర్చొని నాకు రాయడంలో సహాయం చేయండి అని. విఘ్నేశ్వరుడు ఏమంటా అంటే నేను సహాయం చేస్తాను కానీ మీరు ఆపకుండా చెప్పాలి అంటాడు. అప్పుడు నేను ఆపకుండా చెప్తాను కానీ మీరు రాసే ప్రతి శ్లోకానికి అర్థం తెలుసుకొని మీరు రాయాలని ఈయన చెప్తాడు. అలా ఎందుకు ఒకరికొకరు చెప్పాల్సి వచ్చింది? ఎందుకంటే ఆలోచించుకునే టైం ఈయనకి వస్తుంది, రాసే టైం ఆయనకి వస్తుంది. అందుకని ఇద్దరు అట్లా అనుకుని మొదలుపెట్టారు. మహాభారతాన్ని ఒక రకంగా చెప్పాలంటే విఘ్నేశ్వరుడు కలం పట్టుకుని రాశారని చెప్తారు. కొన్ని ఏరియాస్లో ఉన్న వాదన ఏంటంటే ఆ కలం విరిగిపోతే ఒక దంతం తీసుకొని ఆయన దంతంతో రచన చేశారని ఒక నమ్మకం కూడా ఉంది. అలా ఆయన వ్యాసుడు మానవాళికి చాలా గొప్ప మేలు చేశాడు. ఎలా చేశాడంటే వేదాలను విభజించి మానవాళికి ఇచ్చాడు. అష్టాదశ పురాణాల నుంచే శిష్టాచారాలను వచ్చాయి. శిష్టాచారాలు అంటే ఈ పురాణాలు చదివిన వాళ్ళు, వేదాలు చదివిన వాళ్ళు ఏది మంచి ఏది చెడు ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైనా గొప్ప వ్యక్తులు సమాజంలో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు అదే వీళ్ళు చేస్తారు. దాన్ని శిష్టాచారం అంటారు. ఆ శిష్టాచారాలను కూడా ఆయన తీసుకొచ్చారు అన్నమాట. సో ఇంత మేలు ఆయన చేశారు కాబట్టి ఆయనకు అలాంటి గురుస్థానం లభించింది. మరి దత్తాత్రేయ స్వామి ఎందుకు కాదు అంటే దత్తాత్రేయ స్వామి పెద్ద గురువు, ఆయన త్రిమూర్తీశ్వరం కాదని అట్లా. అయితే ఈయనలాగా ఆయన మానవాళికి ఒక వాంగ్మయాన్ని ఇవ్వలేదు. ఈయన చాలా చాలా గొప్ప వాగ్మయాన్ని ఇచ్చాడు. వాగ్మయం అంటే వేదాల రూపంలో లిఖిత రూపంలో ఇచ్చాడు. ఆయన లిఖిత రూపంలో వేదాలు ఇచ్చారు, తర్వాత పురాణాలు లిఖిత రూపంలో ఇచ్చారు, తర్వాత ఉపనిషత్తులు, ఇట్లాంటివన్నీ ఆయన మానవాళికి ఆయన స్వయంగా రచన చేసి అందించాడు. అది వేరే గురువు ఎవరు చేయలే. అందుకని అంతటి గురుస్థానాన్ని ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు ఉన్నారు. ఆదిశంకరాచార్యులు కూడా చాలా స్తోత్రాలు రాశారు. అవునండి. ఆ స్తోత్రం అయితే ఆయన వేదాలు విభజించలేదు, పురాణాలు రాయలేదు. అది మానవాళికి ఎలాంటి స్తోత్రాలు కావాలో ఆ స్తోత్రాలు మాత్రం ఇచ్చారు. సో ఆ రకంగా చూస్తే వేదవాసుడు ఆదిశంకరాచార్యుడు చాలా చాలా విస్తృతమైన పని చేశారు కాబట్టి, గురువులో కన్నా గొప్ప పని చేశారు కాబట్టి ఆయన ఆది గురువు అన్నారు. అలా అన్నారు. సో అందుకని ఆయన జయంతి కాబట్టి అది వ్యాస పౌర్ణమి అయింది. గురుగారు, నార్మల్గా వ్యాస పౌర్ణమి కాకుండా మనం పౌర్ణమి అనగానే పూజలు చేస్తూ ఉంటాం కదా, మరి ఈసారి పౌర్ణమికి పూజా విధానం ఏదైనా ఉంటే సింపుల్గా ఒకటి తెలియజేయండి. ఈసారి పౌర్ణమికి గురువు ఆరాధన చేయడం చాలా శ్రేష్టమైందమ్మా. ఎందుకైతే ఏ గురు స్వరూపమైనా అంటే వ్యాసుని పూజించమనే కాదు, వ్యాసుకి సంబంధించిన శ్లోకాలు కూడా ఉన్నాయి. ఆయన దత్తాత్రేయ స్వామికి సంబంధించి చదవచ్చు, తర్వాత రాఘవేంద్ర స్వామి కొంతమంది పూజిస్తారు, లేదు వాళ్ళ సొంత గురువులు ఎవరు ఉంటే ఏ గురు స్వరూపమైనా చివరికి ఆయన స్వరూపం అన్నమాట. కాబట్టి ఏ గురు స్వరూప ఆరాధన చేసినా కూడా మంచిది ఆ రోజు. కాబట్టి వ్యాసుడు ఆరాధన చేస్తే ఇంకా మంచిది. గురుగారు, మొత్తం మాకు తెలియని మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా.